ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పులి చిరుతపులులు సంచారం కలకలం రేపుతున్నాయి. మంచిర్యాల జిల్లా చెర్లపల్లి గురుజాల గ్రామ పరిసరాల్లో చిరుతపులి సంచరిస్తున్నట్లు పాదముద్రలు గుర్తించామని అధికారులు తెలిపారు. కొమరంభీం జిల్లా నవేగూడ సమీపంలో పులి కనిపించినట్లు స్థానిక రైతులు తెలిపారు. పులి కోసం అటవీ అధికారులు సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. వన్యమృగాల సంచారంతో సమీప అటవీ ప్రాంత వాసులు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు హెచ్చరించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పులి చిరుతపులుల సంచారం కలకలం రేపుతోంది. మంచిర్యాల జిల్లా చెర్లపల్లి గురుజాల గ్రామ పరిసరాల్లో చిరుతపులి సంచరిస్తున్నట్లు అధికారులు తెలిపారు. రైట్, ఈ విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగానైతే ఇటు పులులు పెద్ద పులుల సంచారంతో అయితే అటవీ సమీప గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మంచిర్యాల జిల్లా బెల్లపల్లి మండలం చెర్లపల్లి మాలగురిజాల గ్రామ పరిసర ప్రాంతంలో ఈ రోజు ఉదయం పాదముద్రలను గుర్తించినటువంటి స్థానిక గ్రామాల ప్రజలు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించడంతో అయితే వారు అక్కడికి చేరుకొని ఆ పాదముద్రలు చిరుతపులిగానైతే గుర్తించారు. అయితే మరోవైపు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 4వ రోజు కూడా పులి సంచారం అయితే పులుల సంచారం అయితే కలకలం అయితే రేపుతోంది. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్టి మండలంలో ఈ రోజు ఉదయం పత్తి కూలీలు పత్తి తీత పనులకు వెళ్ళగా చేను పక్కన ఇటు పులి కనబడంతో అయితే వారందరూ కూడా బయటకు వచ్చిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అంతేకాకుండా ఇటు పెద్దబండ సమీపంలో పెద్ద పులిని చూసి పత్తి చేనులో ఉన్నటువంటి కూలీలు భయంతో పరుగులు పెట్టారు. దీంతో అటవీ శాఖ అధికారులు అక్కడికి చేరుకొని పులి పాదముద్రల కోసం అయితే సెర్చింగ్ ఆపరేషన్ అయితే కొనసాగిస్తున్నారు. మరోవైపు వాంకిడి మండలం నవేగామ సమీపంలో ఉదయం పూట ఒక రైతు తన పత్తి చేనులో పత్తి మంది కొట్టడానికి వెళ్ళగా పులి కనబడ్డట్టు అయితే చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి అక్కడికి చేరుకున్నటువంటి అటవీ శాఖ అధికారులు అయితే పులి కోసం అయితే సెర్చింగ్ ఆపరేషన్ మొదలు పెట్టారు. ఇప్పటి వరకు అయితే పులి ఆచూకీ లభించకపోవడంతో అయితే పత్తి ఏరుతున్నటువంటి రైతు అయితే తిరిగి వెళ్లాలనేసి ఇటు అటవీ శాఖ అధికారులు అయితే సూచించారు. మరోవైపు గత 4 రోజుల క్రితం ఇటు ఏదైతే రాజనగర్ లో ఇటు లక్ష్మిపై దాడి చేసి హతమార్చిన పులి, అలాగే సురేష్ పై దాడి చేసి గాయపరిచిన పులి ఇటికేల పహాడ్లో తిష్ట వేసిందనేసి ఇటు అటవీ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. అయితే నిన్న సాయంత్రం ఏదైతే మహారాష్ట్ర బార్డర్ లో ఉన్నటువంటి తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దును ఉన్నటువంటి మహారాష్ట్రలోని అంతర్గామో విలేజ్ లో ఒక పెద్ద పులి పశువులపై దాడి చేసి హతమార్చిన నేపథ్యంలో ఇటికాల పహాడ్లో తిష్ట వేసినటువంటి పులి ఇటు తెలంగాణ బార్డర్ దాటి మహారాష్ట్రకు వెళ్ళిందా లేదనుకుంటే ఇంకా ఇటికాల పహాడ్లోనే ఉందా అనే కోణంలో కూడా అటవీ శాఖ అధికారులు అయితే సెర్చింగ్ ఆపరేషన్ అయితే కొనసాగిస్తున్నారు. 2 డ్రోన్లను ఇటికాల పహాడ్లోని అటవీ సమీపంలో డ్రోన్ల సహాయంతో అయితే సెర్చింగ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతుంది. దాదాపుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో వరుసగా నిత్యం ఏదో ఒక చోట దాదాపుగా ఇటు పులుల సంచారాలు కనబడుతున్న నేపథ్యంలోనైతే ఇటు అటవీ సమీప గ్రామాల ప్రజలైతే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఇటు పంట చేతికొచ్చే సమయం పులుల వరుస సంచారాలతో అయితే ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితులు అయితే కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఉన్నాయి. సౌజన్య.